హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అనిల్. వెల్కమ్ టు తెలుగు రైడర్స్ ఛానల్. ఈరోజు డౌన్లో అంటే లూఫ్ లైన్లో గతల రోడ్లు అవి ఉంటే ఫుల్గా డౌన్ ఉంటే బండి ఎలా దించాలనేది చూద్దాం. ఫుల్లీ డౌన్ ఉంది, చాలా స్లోగా టర్న్ చేస్తూ క్లచ్ ఫుల్గా మూసి లైట్ బ్రేక్ మీద, ఎందుకంటే చాలా స్లోగా ఉన్నాం మన స్పీడ్ 10 కన్నా అబోవ్ లేదు కాబట్టి క్లచ్ మూసి బ్రేక్ వాడుతున్నాం. ఒకవేళ హైవేలో కానీ ఉండేటట్టుగా ఉంటే మీ రోడ్డు కంఫర్ట్గానే ఉంటే లైట్గా బ్రేక్ టచ్ చేసుకున్నా మీకు సరిపోతుంది ఆ డౌన్కి. కానీ ఇది లూఫ్ లైన్ గతకల రోడ్లు అవి చాలా స్లోలో ఉన్నాం. క్లచ్ మూసి లైట్ బ్రేక్ మీద స్టెప్ బై స్టెప్ నెమ్మదిగా దించుతున్నాం బండి. మూవ్ 80 పరిస్థితుల్లో ఎలాంటి గతకల రోడ్లు అవి వచ్చేటప్పుడు మాత్రం క్లచ్ మూసి లైట్ బ్రేక్ మీద. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఊర్లో ఉన్నాము, ఎవరు ఎప్పుడు ఏ టైంలో వచ్చేస్తారో తెలియదు. లెర్నర్స్ కాబట్టి చాలా జాగ్రత్తగానే వెళ్ళండి, స్లోగానే వెళ్ళండి, ఇబ్బంది ఏం లేదు. హార్న్ మెయింటైన్ చేస్తూ నెక్స్ట్ రైట్ తీసుకోండి మేడం. డౌన్ అయిపోయింది, మళ్ళీ అప్పు లైట్గా కనిపిస్తుంది. ఇమీడియట్లీ క్లచ్ రిలీజ్ చేసి లైట్ యాక్సిలరేటర్తో మళ్ళీ అప్ ఎక్కించాలి. డన్. ఇక్కడ యాక్సిలరేటర్తో పెద్దగా పని ఉండదు, ఆఫ్ క్లచ్ అండ్ బ్రేక్ మెయింటైన్ చేసుకుంటూ సరిపోతుంది. గతకల రోడ్లు కదా, యాక్సిలరేటర్ వాడితే స్పీడ్ ఎక్కువైపోతుంది, బండి కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది ఎప్పటికప్పుడే. సో చాలా స్లోగా ఆఫ్ క్లచ్లో లేదా బైటింగ్ పాయింట్లో లైట్గా బ్రేక్ వాడుకుంటూ జాగ్రత్తగా వెళ్ళిపోవడమే. మళ్ళీ డౌన్ వస్తుంది, మళ్ళీ సేమ్ ప్రాసెస్. క్లచ్ మూసి లైట్ బ్రేక్ మీద దించండి బండి. స్లో ఇంకా స్లోగా దిగాలి. బండి డ్రైవ్ చేసామంటే బండికి కానీ బండిలో కూర్చున్న మనుషులకు కానీ ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు, అంత నీట్గా ఉండాలి మన డ్రైవింగ్. స్లో చిన్నది సైడ్ రండి. రైట్. మూవ్. నెక్స్ట్ రైట్ తీసుకుందాం. రైట్లో తిరిగేటప్పటికి డౌన్ కంప్లీట్ అయిపోతుంది. అక్కడ ఆల్రెడీ అప్ ఉంది, అప్పుకి తగ్గట్టుగా మీ డ్రైవింగ్ స్కిల్ కూడా అక్కడ మారాలి. క్లచ్ నెమ్మదిగా రిలీజ్ చేస్తూ లైట్ యాక్సిలరేటర్తో రైట్ సిగ్నల్ అండ్ రైట్ మిర్రర్ కన్ఫర్మ్ చేసుకొని, అప్ ఉంది, లైట్గా యాక్సిలరేటర్ వాడండి.